ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల కుల హక్కుల పరిరక్షణ సంఘం అండ్ జేఏసీ ఆధ్వర్యంలో రుద్రంపూర్ అడ్డ వాటర్ సప్లై డే టు డే జీతాలు పెంచాలని గెట్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని సింగరేణి డేలు పోయినాయి, ఎన్ని మేడేలు పోయినాయి, మరి ఎందుకు ₹1 కూడా జీతం పెంచేటువంటి మాటలు మీరు అమలు చేయలేకపోయారు? జేఏసీ ఒకవైపు నుంచి కార్మికులు పోగేసే పని చేస్తూ ఉంటే మీరు ఎడగొట్టేటువంటి పని చేస్తున్నారు, మీరు ముక్కలు చేసే పని చేస్తున్నారు. పైపెచ్చి వచ్చి మమ్మల్ని పిలవలేదని చెప్తున్నారు. ఏఐటీసీ నాయకులకు ఉత్తరాలు రాశాం, వాళ్ళు స్పందించట్లేదని చెప్పి హెడ్ ఆఫీస్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోననేని సాంబశివరావు గారికి మనం ఉత్తరాలు రాశాం. నిన్న కూడా మన అన్నోళ్ళు ఇక్కడికి ఎమ్మెల్యే గారు వస్తే ఉత్తరం ఇవ్వటం జరిగింది. అయ్యా, మీరే గుర్తింపు సంఘం కదా, మీ నాయకత్వంలో మేము నడుస్తాం, మీరే ఉద్యమానికి నాయకత్వం వహించండి, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల మీద కలిసి పోరాటం చేద్దామని చెప్పినాం. రాలే. మీరు అధికార పార్టీ అంటున్నారు కదా, మీరే నాయకత్వం వహించి ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకొని పోండి, మంత్రుల దగ్గర తీసుకొని పోండి, నిర్ణయం చేయించండి, మీ వెనకాల మేము నడుస్తాం అని చెప్పి ఐఎన్టీసీ వాళ్ళకి చెప్పినాం. మరి ఎందుకు రావట్లేదు? అంటే మీ కాంట్రాక్ట్ కార్మికుల మీద ప్రేమ లేదా? వాళ్ళ జీతాలు పెరగాలనేటువంటి కోరిక మీకు లేదు, మనకు ₹1 ఆదాయం రావాలనేటువంటి కోరిక వాళ్ళకి లేదు. అందుకనే వాళ్ళు ఈ పోరాటానికి నాయకత్వం వహించడానికి ముందుకు రావట్లేదు. ఇంకా 5,000 ఇప్పించే గొప్ప అని చెప్పిన వాళ్ళు కోల్ ఇండియా జీతం వస్తే మీదే గొప్ప అని చెప్తారు కదా. మీరు పోరాటానికి నాయకత్వం వహించవచ్చు కదా, ఎందుకు నాయకత్వం వహించట్లేదు? అందుకని మనం ఆలోచించాలి. మనకు ఒక ఎంగిలి మెతుకులు ఇదిచ్చి చేతులు దులుపుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే రేపు లాభాల వాటా బోనస్ ప్రకటన రాబోతుంది. మన డిమాండ్ ప్రతి కార్మికుడికి ₹20,000 బోనస్ ఇవ్వాలని చెప్పి మనం అడుగుతున్నాం. ₹20,000 బోనస్ ఇవ్వాలా, జీతాల పెంపు ప్రకటన రావాలి. లాభాల వాటా ప్రకటనతో పాటు కాంట్రాక్ట్ కార్మికులకి 22 జీవో అమలు చేస్తావా, కోల్ ఇండియా జీతం అమలు చేస్తావా, నువ్వు ఏ లెక్కన జీతం పెంచుతావో ఆ జీతాల పెంపు ప్రకటన కూడా చేయాలని చెప్పి మనం అడుగుతున్నాం. మనకు జీతాలు పెంచమని అడగటానికి ఒక్క ఎమ్మెల్యేకి నోట్లో మాట రాదు, కానీ సింగరేణి యాజమాన్యం దగ్గరకు వచ్చి